యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ, ప్రతి వ్యక్తి జీవితంలో కోరుకునేటువంటివి సాధారణంగా సుఖం 1, శాంతి 2, ఆత్మబలం 3, చక్కని ఆరోగ్యం 4. చాలా ముఖ్యమైనటువంటి కోరికలు. వీటికి మతాలతోని, దేశంతోని, కాలంతోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు కోరుకునేటువంటి వరాలు ఇవి అన్నట్టు. మొత్తం మీద సుఖం కావాలి, శాంతి కావాలి, ఆత్మబలం కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ 4 కొరకు పాటించవలసిన సూత్రాలు చాలా సింపుల్గా, ఎక్కడో పోయి ఏమో సాధించి సిద్ధించుకోవాలనే అవసరం మనకేమీ లేదు. ఈ దుఃఖానికి, అశాంతికి, బలహీనతకు, అనారోగ్యానికి కారణాలు కూడా మన లోపలనే ఉన్నాయి. వీటికి కారణం కూడా మనమే. కాబట్టి వీటి స్థలంలో సుఖం, శాంతి, ఆత్మబలం, ఆరోగ్యం కూడా సాధించుకునే శక్తి మనకే ఉందన్నట్టు. మనం ఇటువంటి వాటిని ప్రసాదించి, ఇవి మనకు కావాలన్నాడు. సుఖం, శాంతి, ఆత్మబలం, ఆరోగ్యం వీటిని ప్రసాదించి లక్ష్యాలను సిద్ధింపజేసే, ప్రతి మనిషికి ఒక ఉదాత్తమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించే తీరాలన్నట్టు. మొత్తం మీద ఆ లక్ష్యాలను సిద్ధింపజేసేందుకు కొరకు సింపుల్గా, సరళంగా మనం 5 సూత్రాలను పాటించాలన్నట్టు. ఆ 5 సూత్రాలు ఏవైతున్నాయో, పంచసూత్ర 5 సూత్రాలు ఏవైతున్నాయో వాటిని మనం పాటించినట్లయితే ఇంతవరకు వివరించబడినటువంటి అన్నీ మన జీవితం లోపల సాధ్యం కావడానికి అవకాశం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఏంటి తప్ప 5 సూత్రాలంటే, అందులో 1వ సూత్రం అనవసర ఆలోచనలు మానేసేయాలి. చాలా ముఖ్యమైనటువంటిది అన్నట్టు. మనసు ఎలాంటిదంటే, మనసు ఉన్నందుకే మనిషిగా పేర్కొనబడుతున్నటువంటి మనసు యొక్క సుఖంకు, దుఃఖంకు మనసే కారణమైపోతుంది. ఇక్కడ అనవసరమైన ఆలోచనలు మానేయాలి. మనిషి లోపల సహజ సిద్ధంగా భగవద్దత్తమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరి లోపల ఆత్మశక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరి లోపల ఉందన్నట్టు. అయితే ఆ శక్తి అనేటువంటిది క్షీణించిపోతూ ఉంది. ఎట్లా క్షీణించిపోతుందంటే, పట్టబగలు స్ట్రీట్ లైట్ వేసి పెట్టింది ఉంటే ఆ వెలుతురుకు అర్థమే లేదు. మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు పట్టబగలే లైట్లు వెలిగిస్తూ ఉన్నారు అనుకోండి. ఆ లైట్లకి ఏమైనా అర్థం ఉందా? ఏమీ అర్థం లేదు. రాత్రి వెలిగించకపోతే ఒక పొరపాటు, పగలు వెలిగిస్తే ఒక పొరపాటు అన్నట్టు. అట్లాగే అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. దాదాపు జీవితంకు ఎప్పుడు కూడా ఏమీ పనికి రాకుండా, ఆలోచించే అవసరం లేకుండా, ఆలోచిస్తే అనర్థాలు కలిగేటువంటి అనేకమైన ఆలోచనలకు అలవాలమై ఉన్నది మనసు. అయితే ఆలోచించాలి మనిషి, ఆలోచించకూడదని కాదు. కానీ అవసరం లేని ఆలోచనలు ఏమవసరం మనకు మొత్తం మీద? మనం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకే అనవసరమైన ఆలోచన చేస్తున్నాను మొత్తం మీద, అది నీకు సంబంధించింది కాదు, నీకు అవసరం లేదు అది. కానీ
75% ప్రతి మనిషి అనవసరమైన ఆలోచనలకే బానిసై కూర్చున్నాడు అన్నట్టు. దీంతో జరిగేది ఏంటిదంటే మన ఎనర్జీ, మన లోపల ఉండే అంతఃశక్తి క్షీణించడం తప్ప మళ్ళీ కూడా జరగదు అన్నట్టు. అంతఃశక్తి క్షీణించడం వల్ల మనసు పాడైపోతుంది. మనసు పాడైపోతే మనిషి పాడైపోతాడు అన్నట్టు. అనవసరమైన ఆలోచనలు మానేయాలి. ఏంటిదబ్బా? మనకు ఇక ఆలోచించాలి మనం. అనవసరమైన ఆలోచనలు ఏంటి? ఒక్కొక్క వృత్తి లోపల ఉన్నటువంటి వానికి కొన్ని ఆలోచనలు అనవసరమై ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. కానీ అవి ఆలోచిస్తూ ఉంటాం. మనము మైండ్ కొంచెం సేపు మనం దీన్ని గమనించాలంటే ధ్యానానికి ఉపక్రమించాలి, లేదా జపానికి ఉపక్రమించినప్పుడు మనకు చూడండి, నిశ్చేష్టగా నిస్సంకల్పంగా ఉండిపోయి జపమో ధ్యానమో చేస్తే బాగుంటుంది అనుకొని మనం కూర్చుంటే వచ్చే ఆలోచనలు గమనించండి. అందులో ఎన్ని అవసరమైనవి ఉంటాయి, అందులోపల ఎన్ని అనవసరమైనవి ఉంటాయో ఏదో ఒకటి వస్తుంటుంది. అవికి ఎప్పుడు కూడా మన జీవితంకు చచ్చేంత వరకు ఒకటి అవసరం మనకు ఉండదు, ఆలోచించేటువంటి అవసరం. ఇక వర్ణన చేయడానికి వీలైనటువంటి ఆలోచనలు అన్నట్టు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, మన కుటుంబం లోపల మనకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రయాణానికి వెళ్ళిపోయినారు. ఓకే, పోతారు వస్తారు, ఏముంది అందులోపల. ఇక్కడ వీడు ఉండి కూర్చొని మనం ఏం ఏమవుతుందో ఎట్లయితుందో, సరిగ్గా తిరిగి వస్తారో లేదో, అంత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అట్లా అవుతా ఉన్నది. అరే అది ఏమైనా అవసరం అప్పుడు ఆలోచించడం? వాళ్ళు మార్గ మధ్యం లోపల ఉన్నారు, వాళ్ళు పోతూ ఉన్నారు. అయ్యేది పోయేదంతా వాళ్ళ ప్రారంధానికి సంబంధించిన అంశం ఉంటుంది. వాళ్ళు ఎంతకాలం సుఖంగా ఉండాలనో వాళ్ళంతకాలం సుఖంగా ఉండడం అనేటువంటిది ప్రకృతి నిర్ణయమై ఉంటుంది. గడువు కంటే మొదలు ఎవడు చచ్చిపోడు, గడువు వచ్చిన తర్వాత ఎవడు ఆగడు. కానీ పిచ్చి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము, నిద్రపోకుండా మనసు ఖరాబ్ చేసుకుంటా, మనసు పాడు చేసుకుంటా, అట్లా ఇట్లా మనం ఉంటాం అన్నట్టు. ఇది అనవసరమైన ఆలోచన. ఇక రెండవది, ఇరుగు పొరుగు విషయాల లోపల తలదూర్చడము. అంటే మనను వాళ్ళు పిలవలేదు, వాళ్ళ సమస్యను ఆలోచించమని మనకు చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా మనకు అలవాటు ఏంటిదంటే గీకి గెలికి మనం తెలుసుకోవడము, వాటిని గురించి ఊకే తలపోయడం. ఎవడు అవసరం అని నీకు ఎవడ ఆలోచించమంటాడు మొత్తం మీద. కానీ ఇటువంటి ఆలోచనలు సంస్కారం లేని కారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా పెళ్ళి ఉంటుంది. పిల్లలది మనం చేయవలసి వస్తుంది, లేదా మనం చేసుకోవాల్సి వస్తుంది. మన వయసును బట్టి ఏముంటుంది మొత్తం మీద. అటువంటి పరిస్థితుల లోపల మనిషి తన మానవ ప్రయత్నంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి చర్య తీసుకొని పెళ్లికి ఉపక్రమించడమే మన కర్తవ్యం. కానీ చెత్త ఆలోచనలు ఎన్నో ఏవి చేయకూడదు ఆలోచనలు మనసుకు వస్తూ ఉంటాయి అన్నాడు. ఇది విజయవంతమవుతుందా, కొనసాగుతుందా కాపురము, ఏమవుతుందా, ఎక్కడవుతుందా, అన్ని పిచ్చి ఊహ ఆలోచనల్లో పలిపోయి అనవసరమైన ఆలోచన వేసి మనసు ఖరాబ్ చేసుకుంటూ ఉంటాం, పాడు చేసుకుంటూ ఉంటాం అన్నాడు. మొత్తం మీద వ్యసనాల గురించి కూడా అంతే. మనకు ఆ వ్యసనం అవసరమే లేదు. ఎన్నో అనర్థాలకు కారణమయ్యేటువంటి వ్యసనము, ఆ వ్యసనాలకు సంబంధించిన ఆలోచనలు మనకు ఉంటాయి అన్నట్టు. మనము ఆలోచించే అవసరమే లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగి రాజకీయాల గురించి ఆలోచించడం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగము వదులుకోవడానికి వీల్లేదు, ఆయన పోటీ చేయడానికి వీల్లేదు, లేక ఏదైనా రాణించడానికి వీల్లేదు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ తన వృత్తి ధర్మాన్ని పక్కకు నెట్టి నిరంతరము ఆ రాజకీయ సంబంధమైన ఆలోచనలే చేస్తూ ఉండడము. జ్ఞానం మట్టుకు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార నిమిత్తము మనం కొంచెం జ్ఞానం ఉంచుకుంటే పర్వాలేదు, కానీ నిరంతరం అవే పిచ్చి ఆలోచనలు చేస్తూ కూర్చోవడము మన యొక్క విద్యుత్ ధర్మము లోపల మనం రాణించకుండా ప్రతిబంధకాలు అయిపోతుంటాయి అన్నట్టు. మొత్తం మీద ఏవో గొడవలు ఉంటాయి, ఆ గొడవల గురించి నీకు ఆలోచించే అవసరమే లేదు. ఏవో గొడవలు ఉంటాయి మొత్తం మీద, కానీ ఆ గొడవల గురించి ఆలోచించుకోవడము. ఇక రెండవది, నలుగురు ఒక్క దగ్గర కూడితే చాలు.
నలుగురు ఒక దగ్గర సమావేశం అయితే చాలు. ఆ నలుగురు అంతా ప్రపంచాన్నే తన గుప్పిట్లో తీసుకొని ఏదో ఆలోచనలు పెద్ద మేధావుల్లాగా ఏదో మనము ఒదిగిపోయే విధంగా మనం ఆలోచిస్తే ఏమో అయ్యే విధంగా, అయ్యా భూమి మీద మొక్కల్లాగా మనం ఉంటాము, ఆకాశం మీద చుక్కల్లాంటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ భూమి మీద మొక్క ఆకాశం కోడేది లేదు, అది అక్కడ అయ్యేది లేదు మొత్తం మీద. ఇట్లా ఆర్థిక సంబంధమైన విషయాల లోపల, రాజకీయ సంబంధమైన విషయాల లోపల, లౌకిక సంబంధమైన విషయాల లోపల, కుటుంబ సంబంధమైన విషయాల లోపల ఆలోచించడానికి అవసరం లేని ఆలోచనలతో నింపుకొని వాగి అనవసరంగా మనసును పాడు చేసుకుంటాము. కాబట్టి ఏవి అవసరమైన ఆలోచనలు, ఏవి అనవసరమైన ఆలోచనలు అనేటువంటి ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఉందన్నట్టు. మొత్తం మీద ఎవరికి వారికి బాగా తెలుస్తాయి అన్నట్టు, అవసరం ఏంటి అనవసరం ఏమిటి ఆలోచనలు మొత్తం మీద. అయితే ఇట్లా తెలుసుకొని ఏ ఆలోచనలు అవసరమే లేదు అవి మానేస్తే లోపలుండే అంతఃశక్తి అనేది సురక్షితంగా ఉంటుంది మనం మొత్తం మీద. ఈ ఆలోచనలు చేస్తూ పోతే మైండ్ కూడా పాడైపోతుంది. మరి ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముందు వస్తాయి విషయాలన్నీ. అయితే మనం చేయవలసిన మొదటి సూత్రం లోపల అంటే అనవసరమైన ఆలోచనలు మానేయాలి. మొత్తం క్రమేణ కొంత ముందు ఏం చేయాలో వస్తుంది మొత్తం మీద. మానేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనవసరమైన ఆలోచనలు. ఏ వృత్తి లోపల ఎవరు ఉన్నారో ఆ మనిషికి బాగా తెలుసు ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదని. దేవుడికి వారు నిర్ణయించుకోవాలి. అట్లా లేకపోతే ధ్యానానికి ఉపక్రమించినప్పుడు నీ మనసు ఎంత చెత్త చెదారం నిండి ఉందో నీ మనసు లోపల నీకు అప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి జీవితానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎప్పుడూ పనికిరాని ఆలోచనలు, ఎప్పుడూ చేయకూడని ఆలోచనలు, చేస్తే అనర్థదాయకమైన ఆలోచనలు మానేయాలి. ఇక రెండోది ఉంది. మొదటి మొత్తానికే మానేసేయాలి. రెండోది ఏంటిదంటే అప్రస్తుత ఆలోచనలు ఆపిపెట్టండి. చాలా చమత్కారంతో కూడుకున్న విషయం. ఆలోచనలు అవసరమే ఉన్నది, అవి అప్రస్తుతం, ఇప్పుడు కాదు ఆలోచించేటువంటి. అవి ఎప్పుడు ఆలోచించాలి. అప్రస్తుతమైన ఆలోచన ఇప్పటికన్నట్టు. నీ ఆర్థిక స్థోమత ఇప్పుడు లేదు. ఏదో ఒక కారు తెచ్చి ఫస్ట్ క్లాస్ ఇంటి ముందు పెట్టడము చేయడము, ఇప్పుడు నీకు ఆలోచన లేదు, ఇప్పుడు నీకు ఆ డబ్బే లేదు. అది నీకు ఒకటి కళ లాంటిది అన్నట్టు. అది ఇప్పటికి నీకు సాధ్యం కాదు. కానీ వేరే వాళ్ళ కార్లను చూసి అవి చేసి ఇవి చేసి మొత్తం మీద ఊహించుకుంటా ఏం లాభం దాని నుంచి? అప్రస్తుతం ఉంటే నీవు ఎప్పుడైనా తెచ్చుకుందు, నీకు అటువంటి టైం వచ్చినప్పుడు నువ్వు కొనుక్కుందువు. కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ వీటి గురించినటువంటి ఆలోచనలు అప్రస్తుతం. అంటే ఆ స్థాయి మనకు ఉందా లేదా, ప్రస్తుతం అది ఆలోచించాలన్నా వద్దా? మన దగ్గర ఆ స్థోమత లేకున్నప్పటికైనా కానీ రాజకీయాల గురించి కానీ ఆలోచనలు మంచి ఇవన్నీ ఉండాలి. ఆస్తులు ఉండాలి, పిల్లలు ఉండాలి, అంతా వాహనాలు ఉండాలి, వస్తువులు ఉండాలి, ఇవన్నీ కరెక్టే, మానవ సహజమైనటువంటి ఉన్నప్పటికైనా కానీ ఆ సామర్థ్యము నీకు లేకపోతే ఆ ఆలోచన నీకు అప్రస్తుతము. ఎప్పుడు ప్రస్తుతము, ఎప్పుడు నీకు సామర్థ్యం వస్తుందో అప్పుడు ప్రస్తుతం అది మొత్తం మీద. ఇక ఉదాహరణకి మనకి ఈరోజు కూతురు పుట్టిందనుకోండి, ఇప్పటి నుంచి ఆలోచనలు చేసుకుంటూ కూర్చోవడం ఏంటిది? చదివించడం ఎలాగో, పెళ్లి పేరంటాలు ఎలాగో, పెద్దగా అయిన తర్వాత మన అదుపు లోపల ఉంటుందో లేదో, ప్రేమించి పెళ్లి చేసుకుంటుందో ఏం చేస్తో, అవి ఇప్పుడు ఆలోచనలు అవసరమా? ఉన్నప్పుడు పుట్టింది సంతోషపడు, దాని ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటూ ఉండు. ఆ పుట్టిన సంవత్సరం లోపలనే ఆమె 25 సంవత్సరాల తర్వాత ఏముంటుందని కలలు కనుక్కుంటూ ఉండడము మహా పిచ్చి. ఎందుకంటే ఆ ఆలోచన తండ్రిగా నీవు చేయవలసిన అవసరం ఉండవచ్చు.
ఆలోచన చేసి తీరవలసిన అవసరం పరిస్థితి రావచ్చు, కానీ ఇప్పటికి అప్రస్తుతం. అది ఆర్థిక పరిస్థితి లేనప్పుడు భోగభాగ్యాల గురించి ఆలోచించడము అప్రస్తుతం. వస్తే చెయ్యి. పెళ్లి పేరంటాల విషయం లోపల కూడా అప్రస్తుతం. ఒక కొడుకు పుట్టిన అనుకోండి, ఇప్పుడు అతడికి నేను గొప్పగా చదివించాలి, గొప్ప విద్యావంతుని చేయాలి, నేను కలెక్టర్గా చూడాలనుకుంటున్నాను. వాడు పుట్టి 1 సంవత్సరంలో కాలేదు, వాని గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఆలోచనలన్నీ మంచి, నీ కొడుకు బాగా ఆలోచన నీ కొరకు చెడ్డది కాదు, కానీ ఇప్పుడు అప్రస్తుతం. వాడు ఎల్కేజీ ఏ స్కూల్లో చదివించాలి, వానికి ప్రైమరీ స్కూల్ ఎట్లా కావాలి, ఇక్కడన్నా అక్కడన్నా వాడు చదవవచ్చు, నీ అంచనాల కంటే ఇంకా ఫాస్ట్ కూడా ముంగడికి వెళ్ళిపోవచ్చు వాడు, లేకపోతే నీ అంచనాలు తారుమారు చేసేసి వాడు నిరక్షరాస్యుడు కూడా, అంటే విద్యా విజ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా మారచ్చు. ఆ టైం విల్ డిసైడ్ ఆల్ దోస్ థింగ్స్. నీ కర్తవ్యం ఏంటిదో నువ్వు చేస్తుండాలి మొత్తం మీద. అయితే వాని యొక్క పురోభివృద్ధిని గురించి ఆలోచించడం తండ్రిగా నీ బాధ్యత కావచ్చు. అయితే ఇప్పుడు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాని గురించి ఆలోచనలు చేసుకుంటూ కూర్చోవడము అప్రస్తుతం. ఇల్లు, ప్రతి మనిషికి ఇల్లు కావాలి, వద్దనే సమస్య ఏం లేదు. సొంత ఇల్లు కావాలి, సొంత గూడు కావాలి. అయితే నీకు ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి, మొన్ననే ఉద్యోగం లోపల చేయనాను అనుకోండి మొత్తం మీద, లేక మొన్ననే ఒక వ్యాపారం ప్రారంభించినావు, ఇంకా ఏదేదో సంపాదన సాధనాలు మొన్ననే సమకూర్చుకున్నావు అనుకుందాం మొత్తం మీద. అయితే నీకు ఒకప్పుడు ఇల్లు కావాలి, కాదనే ప్రసక్తి లేదు, కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అప్రస్తుతం. నీత డబ్బు సమకూరిన తర్వాత, సామర్థ్యం నీ లోపల నీ దగ్గర పెరిగిన తర్వాత దాని గురించి ఆలోచించు. ఇప్పుడు ఏం చేయాలి, అది నీ కొరకు అప్రస్తుతం. ఇలాంటి అనేక ఆలోచనలు చేస్తూ పోతుంటాడు మనిషి. అవి అవసరమే, కానీ అప్పుడు ప్రస్తుతం కాదు. నీ సామర్థ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి అవి ప్రస్తుతం అయిపోతాయి. ఇప్పుడు మాత్రం అప్రస్తుతంగా ఉంటాయి. ఉదాహరణ చెప్తే ఇంతవరకు ఆపి పెట్టండి, అయిపోయిందా? 2వ సూత్రం అయిపోయింది. ప్రస్తుత కార్యాలను నిష్ఠతో సాధించండి. ప్రతి వ్యక్తి ముందు ప్రస్తుత కార్యాలంటూ ఉంటాయన్నట్టు మొత్తం మీద. ఏది ప్రస్తుతము, ఒక పంట పొలం లోపల పంట పెట్టినామన్నట్టు, మనకు అది ప్రస్తుత కార్యం. దాన్ని సరిగ్గా సస్యరక్షణ చేయాలి, పంట పండించాలి, మార్కెట్కు తీసుకొని పోవాలి, దాని పరిచర్యలు ఏవైతున్నాయి అవన్నీ చేస్తూ ఉండాలి. లేబర్ ప్రాబ్లము అట్లా ఫేస్ చేయాలి రోజుకు. అది ప్రస్తుత సమస్య అన్నట్టు. ఒక ఉద్యోగి ఉంటాడు, ప్రస్తుత సమస్య ఏంటిదంటే తన డ్యూటీని తాను కరెక్ట్ కొనసాగించుకోవడము, పై అధికారుల యొక్క మన్ననలను పొందడము, ఇటువంటి అన్నీ ప్రస్తుత ఆలోచనలు అయి ఉంటాయి. ప్రతిరోజు ఆయన పోవాల్సి వస్తుంది అన్నట్టు. ప్రస్తుత కార్యాలు ఏవైతున్నాయి కదా, ఆ ప్రస్తుత కార్యాలను నిష్ఠతో సాధించండి. వ్యవసాయదారునికి ప్రస్తుతం వ్యవసాయము, వ్యాపారస్తునికి ప్రస్తుతము కొనసాగుతున్న వ్యాపారము, ఉద్యోగస్తునికి ప్రస్తుతము సక్రమంగా ఉద్యోగాన్ని కొనసాగించుకోవడము ప్రస్తుత కార్యాలు. పెళ్లి పెట్టుకున్నాము, అది ప్రస్తుత కార్యం ఉన్నది, దాన్ని ఎట్లా కొనసాగించాలి ప్రస్తుత కార్యం. పిల్లల్ని చదివించాలి ప్రస్తుత కార్యం. వాడు 7th పాస్ అండ్ 8th ఎక్కడ, ఆ తర్వాత 10th పాస్ అండ్ ఇంటర్ ఎక్కడ, ప్రస్తుత కార్యాలు ఇవన్నీ. వీటికి నిష్ఠతో సాధించండి. వాటి విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదన్నట్టు. ప్రస్తుత కార్యం నీ ముంగడు వచ్చి నిలబడే బాధ్యతలు, సాంసారిక బాధ్యతలు, వ్యవహారిక బాధ్యతలు ఏవైతున్నాయి కదా, అవన్నీ కూడా నిష్ఠతోని సాధించాలి. నిష్ఠ అంటే తదేకాగ్ర దృష్టితోని, పట్టుదలతోని వాటిని సాధించాలన్నట్టు. ప్రస్తుత కార్యాలు ఎవరికి ఏవి ప్రస్తుత కార్యం అంటే, ఇమీడియట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయి కదా, తన తత్క్షణ వృత్తి ధర్మాలు ఏవైతే ఉంటాయి కదా, తత్క్షణ బాధ్యతలు ఏవైతే ఉంటాయో, తత్క్షణ సాధనాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ ప్రస్తుత కార్యాలు అన్నట్టు. వీటికి నిష్ఠతో సాధించాలి. ఏదో అశ్రద్ధగా మనసుండి లేకుండా, చేయవలసిన పద్ధతి లోపల చేయకుండా, అలసత్వం వహించుకుంటా, రకరకాల లోటుపాట్లతో ఉండకుండా ప్రస్తుత కార్యాలు ఏవైతున్నాయో నీ ముందు అవి నిష్ఠతో సాధించాలన్నట్టు మొత్తం మీద. ఎవరికి ఇచ్చిన వాగ్దానాలు ఏమన్నా ఉంటాయి,
మనం రుణం తీసుకొని వస్తాం. ఒకసారి రుణం తీసుకొని వచ్చిన తర్వాత ఆ గడువు దగ్గరకు వస్తున్నప్పుడు ఆ రుణం తీర్చడం ప్రస్తుత కార్యక్రమం అయి ఉంటుంది మన మొత్తం మీద. ఇటువంటి పిల్లలకి ఎప్పుడు ఏ అవసరాలు అత్యవసరం ఉన్నాయో అవి మనకు ప్రస్తుత కార్యాలు అయి ఉంటాయి. మొత్తం మీద సంసారం లోపల ఏం కావాలి అనేటువంటిది ప్రస్తుత కార్యమై ఉంటుంది. అటువంటి ప్రస్తుత కార్యాలను నిష్ఠతో సాధించండి. అందులోపల ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నిగ్రహ తత్పరత నుంచి వ్యసన విముక్త స్థితి లోపల నుంచి ప్రస్తుత కార్యాలను నిష్ఠతో సాధించండి. 3వ పాయింట్. 4వ సూత్రం ఏంటిదంటే, 3వ సూత్రం అయిపోయి 4వ సూత్రం ఏంటిదంటే ప్రాణ సమాన కాలాన్ని వ్యర్థం చేయకండి. అబ్బా, ఇది చాలా ప్రతి ఒక్కరికి వర్తించే విషయం అన్నట్టు. కాలము ప్రాణము రెండు తిరిగి రాని భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరాల లోపల రెండు చాలా ముఖ్యమైనటువంటి ఏంటిదంటే, ఒకటి ప్రాణము పోతే రాదు, రెండవది కాలము గడిస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇవి రెండు మానవ జన్మకు మానవునికి భగవంతుడు ఇచ్చిన అద్భుత వరాలు. వీటిని శాపాలుగా మార్చుకోవద్దు. ప్రాణ సమాన కాలాన్ని వ్యర్థం చేయకండి. ఏమేమిట్లో వ్యర్థం చేసినాము? ఇంతవరకు చెప్పిన దాని లోపల ఎంతో వ్యర్థమైనటువంటి కాలము మనం సేవ్ చేసుకోవాలన్నట్టు. మొత్తం మీద ప్రాణ సమాన కాలాన్ని, ఇప్పుడు ఈ కాలం ఏదైతుందో కాలాన్ని చెత్త విషయాలతోని జోడించి మనము కొనసాగితే, ఇంతవరకు చెప్పినటువంటి విషయాలతో నొట్టేనే కొనసాగితే కాలం ఏమవుతుంది? కాలము కూట విషంగా పరిణమిస్తుంది. నీ ప్రాణం తీస్తూ ఉంది కాలము, కూట విషంగా మారిపోతున్నది. అయితే కాలాన్ని, ప్రాణ సమానమైనటువంటి కాలాన్ని మనము మంచి మార్గంలో గడిపినామనుకోండి, మొత్తం మీద భక్తి మార్గంలో నిష్ఠాతత్పరతను సంసారం కొనసాగించే మార్గంలో సజ్జన సాంగత్యంలో విద్యుక్త ధర్మం యొక్క నిర్వహణ లోపల కాలాన్ని వెచ్చించినామనుకోండి, ఆ కాలముకు మంచి ఆలోచనను సత్సాంగత్యాన్ని భగవద్భక్తిని జోడించి తన సంసారాన్ని కొనసాగించుకుంటూ పోతే ఏమైపోతుంది? ధర్మబద్ధమైన అర్థ కామాలకు కట్టుబడి ఆ రకమైనటువంటి భక్తి మార్గంతో ఆ కాలాన్ని నువ్వు కొనసాగించను అనుకోండి, మొత్తం మీద ఆ కాలం అమృతంగా మారిపోతుంది. అటువంటి కాలాన్ని వ్యర్థమైనటువంటి విషయ వ్యసనాలతో నువ్వు గడిపినావు, చెత్త చెదారం ఇంతవరకు చెప్పినట్టు ఆలోచనతో నువ్వు గడిపినావు అనుకో, అప్పుడేమైపోతుందంటే అది కాలమే కూట విషంగా మారిపోతుంది. మంచి మార్గం లోపల వెళ్ళిపోతే కాలమే అమృతంగా మారిపోతుంది, కాలామృతం అయిపోతుంది. కాబట్టి రెండూ తిరిగి రానటువంటి అన్నట్టు. కాలము పోతే రాదు, ప్రాణము పోతే రాదు. ప్రాణం అంటే మన చేతిలో లేదు, పోయే టైంకి వెళ్ళిపోతుంది, దానికి మనం పట్టుకోలేము. కానీ ప్రాణం ఉన్నంత వరకు కాలం మాత్రం మన ఆధీనం లోపల ఉన్నాడు. కాలము ఎట్లా ఉందంటే, ఒక వాహనం నడిపేటువంటి వ్యక్తి డ్రైవర్ ఎవడైతే ఉంటాడు కదా, దాని స్టీరింగ్ వాన్ అదుపు లోపల ఉంటుంది. ఎక్కడ పోవాలి, ఎక్కడ తింపాలి, ఎంత వేగంలో పోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ సైడ్ కొట్టాలి, ఎక్కడ సైడ్ కొట్టాలి అనేటువంటిది ఆ డ్రైవర్కి ఎట్లయితే దాని యొక్క ఆ కార్ మీద అదుపు ఉంటుందో, అదే రకంగా మనము కూడా ప్రాణమైతే సరే భగవద్దత్తమైంది ఉన్నదని, కాలం మాత్రం ప్రాణం ఉన్నంత వరకు కాలాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మన చేతిలో ఉంది. కాలాన్ని ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయము మనము మహాత్ముల ద్వారా, సత్సాంగత్యం ద్వారా, మంచి యొక్క మనుషుల యొక్క సహచర్యం లోపల మనం ఏంటంటే కాలాన్ని ఎట్లా వాడుకోవాలో మనకు అర్థమైపోతుంది అన్నట్టు. మనకు మంచి సాంగత్యం లేకపోతే ఈ యొక్క ప్రాణ సమానమైనటువంటి కాలము వృధా పోతుంటుంది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి వ్యర్థం చేయకండి. కాలాన్ని వ్యర్థం చేసుకోవడం అంటే ప్రాణాన్ని కూడా వ్యర్థం చేసుకోవడం అనేటువంటి లెక్క అన్నట్టు. ఈ కాలమును వినియోగించుకున్నటువంటి వాళ్ళు, ఈ కాలాన్ని తప్పుడుగా వినియోగించుకున్నటువంటి వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు. రావణుడు, దుర్యోధనాదులు ఇటువంటి వ్యక్తులు. కాలం అందరికి ఒకటే ఉంది. సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం వరకు ఈ కాలం ఏదైతుందో, 12 గంటల కాలం ఏదైతుందో పడుకునే వరకు అందరికీ వినియోగించుకునే అధికారం అనేది కాలం. ఎవరు ఎట్లనైనా వినియోగించుకోండి.
పరిణామం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. కాలం అడ్డు రాదు, నన్ను ఇట్లేదు వినియోగించుకుంటున్నాం అని చెప్పేసి. కాబట్టి ఈ కాలాన్ని దుర్యోధనాదులు కౌరవులు ఒక రకంగా వినియోగించుకున్నారు. కాలాన్ని చెత్త ఆలోచనలు, కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలతో ఆలోచించుకున్నారు. కాబట్టి దాని పరిణామం వాళ్ళు అనుభవించారు అన్నట్టు. కాలాన్ని వ్యసనాలతో నింపుకొని రాక్షస కృత్యాలకు పాటుపడినటువంటి రావణుడు ఆ కాలాన్ని ఎట్లా వినియోగించుకున్నాడో అటువంటి పరిణామాన్ని వాడు అనుభవించాడు అన్నాడు మొత్తం మీద. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే, నీవు ఎట్లనైనా వినియోగించుకో కాలాన్ని. అది ప్రతి ఒక్కరి కొరకు ఉదయము అస్తమయం ఉంటుంది, ఎవరి కొరకు వేరే ఉండదు అన్నట్టు. ఈ కాలాన్ని సక్రమంగా వినియోగించుకున్నటువంటి వాళ్ళు మహాత్ములు, మహర్షులై లోకోత్తర మహాపురుషులుగా మారిపోయినరు. వాల్మీకి చూడండి, చూసుకోండి, మొత్తం జీవితం లోపల కొంతకాలాన్ని ఒక రకంగా వినియోగించుకున్నాడు. దారి దూపిడులకు, హత్యలకు పాల్పడి క్రూరమైనటువంటి మృగం కన్నా హీనమైనటువంటి విధంగా కొంత భాగాన్ని జీవితం లోపల అర్ధాయుష్ను అట్లా వినియోగించుకున్నాడు. అదే వాల్మీకి నారదుని యొక్క సాంగత్యం లోపలికి వెళ్ళిపోయి ఆ నారదుని యొక్క బోధన పరిణామము నుండి అక్కడ నుండి రామతారక మంత్రాన్ని స్వీకరించి కాలాన్ని ఎట్లా వినియోగించుకున్నాడంటే, ఇప్పుడు మహాకావ్యం రామాయణం 4 వేదాల సారమైనటువంటి మహాకావ్యము అందరికీ శిరోధార్యమైంది అన్నట్టు. ఒకే వ్యక్తి కాలాన్ని 2గా వాడుకున్నాడు అన్నట్టు. కాబట్టి మనము కూడా జరిగిన పొరపాట్లు ఏమో జరిగిపోయినాయి, మళ్ళీ తిరిగి రాబోయే మొత్తం మీద వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని జరిగిన పొరపాట్ల గురించి చింతించకుండా అలాంటి పొరపాటు మార్గంలో మళ్ళీ పోకుండా మనము మంచి మార్గంలో కొనసాగితే ప్రతి ఒక్కడు కూడా వాల్మీకి కాగలుగుతాడు, కాకున్నా మంచి మనిషిగా మారగలుగుతాడు అన్నట్టు. కాబట్టి ఎందరో మహాపురుషులు ఉన్నారు ప్రపంచం లోపల. కాలాన్ని అట్లా వాడుకున్నారు, ఇట్లా వాడుకున్నారు. అట్లా చెడు మార్గంలో వాడుకున్నా కానీ అది మళ్ళీ ఏమైపోయిందంటే, ఇనుమును పరశురాయికి ముట్టిస్తే అది బంగారం అయిపోతుందో సత్సాంగత్యం లోపలికి వచ్చేసి కాలాన్ని అమృతంగా వాడుకున్నటువంటి వాళ్ళు ఎందరెందరో మహాపురుషులు అయిపోయిన ప్రపంచం లోపల. యోగి వేమన్నా చూసుకోండి, ఎంతోమంది ఈ రకంగా తయారైపోయారు. కాబట్టి ప్రాణ సమాన కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకు చేయకండి అంటే, అందరి కొరకు కాలం ఒకటే ఉంది కాబట్టి చేయకండి. ఇక ఈ 4 అనవసరమైన ఆలోచనలు మానబడాలి, అప్రస్తుత ఆలోచనలు ఆపబడాలి, ప్రస్తుత కార్యాలు నిష్ఠతో సాధించబడాలి. ప్రాణ సమానమైనటువంటి కాలాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ 4 సాధ్యం కావాలంటే ఈ 4 మీద నీకొక ఆధిపత్యం రావాలంటే 5వది ఒకటి ఉంది. దాన్ని సాధిస్తే ఈ 4 ఆటోమేటిక్ వస్తాయి అన్నట్టు. ఏంటి తప్ప అంటే, మానవ జన్మకు వచ్చిన తర్వాత మనసున్నవాడే మానవుడు కాబట్టి, మనసు అంటే మననశీలత్వంతో కూడుకున్నటువంటిది మనసు. కాబట్టి అట్టి మనసు ఏంటంటే సంపూర్ణ విశ్వాసముతో దేవుని స్మరించండి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నట్టు. చాలామంది మేము కూడా దేవుని స్మరిస్తున్నాము, యాత్రలు పోతున్నాము, తీర్థాలను పోతున్నాము, ఏమేమో చేస్తూ ఉన్నాము, సత్సంగాలు అటెండ్ చేస్తూ ఉన్నాము, యజ్ఞ యాగాలు అటెండ్ చేస్తూ ఉన్నాము. ఏమేమో చేయనోళ్ళు అయితే చేయనోళ్ళు పోనీ అక్కడ వాళ్ళని వదిలిపెట్టేయండి. చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా పనులు చేస్తున్నట్టు కనిపించినప్పటికైనా కానీ విశ్వాసము సంపూర్ణం కావాలి. సంపూర్ణ విశ్వాసమే భగవద్ అనుగ్రహానికి ఏకైక మార్గము. అయితే సంపూర్ణ విశ్వాసంతో దేవుని స్మరించండి. మనం కూడా స్మరిస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క స్మరణ ఒక మంత్ర జపం తీసుకోండి, పరమాత్మ నామస్మరణ తీసుకోండి. మొత్తం మీద సంపూర్ణమైనటువంటి మనసు చాలా అవసరం ఉన్నది అన్నట్టు. సంపూర్ణ విశ్వాసం అనేటువంటిది చాలా అవసరం ఉన్నది. ఎందుకు అవసరం ఉన్నదనే మాటకు వచ్చేస్తే, ప్రపంచం లోపల కూడా దేని మీద మనకు విశ్వాసం ఉందో ఆటోమేటిక్ దాని మీద ప్రేమ కలుసుకొని వస్తుంది. మొత్తం మీద ప్రేమ అనేది ఉత్పన్నమైపోతుంది. విశ్వాసం దేని మీద ఉందో దానిపైనే ప్రేమ పుట్టుకొని వస్తుంది.
దేనిపైన విశ్వాసం ఉండి ప్రేమ పుట్టుకొని వచ్చిందో అది పొందాలనేటువంటి తీవ్రమైన సాధన ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే సాధనను ఒక క్రమ పద్ధతి లోపల నీ విశ్వాసాన్ని బట్టి తర్వాత ప్రేమను బట్టి నీకుండే విశ్వాసం ప్లస్ ప్రేమను బట్టి నీ సాధన లోపల తీవ్రత వస్తుంది. ప్రపంచం ఇంట్లో ఏ విషయాల లోపల కానీ సాధన యొక్క తీవ్రతను బట్టే నీవు కావాలనుకున్నట్టు సిద్ధి నీకు సాధ్యం కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రపంచ విషయాల లోపల ఎట్లయితే విశ్వాసందే అప్పర్ హ్యాండ్ పై చేయి ఉందో పరమాత్ముని విషయం లోపల కూడా విశ్వాసందే పై చేయి ఉంది. ఆ విశ్వాసం సంపూర్ణం అని అంటున్నాం. ఎందుకు కావాలి సంపూర్ణం అనే మాటకు వచ్చేస్తే మానవుడుగా ఆలోచించడానికి నువ్వు పూనుకుంటే ఏది నీ చేతిలో లేదు. నీ పుట్టుకకు నువ్వు కర్తవు కావు, నీ మరణము నీ చేతి లోపల లేదు. పుట్టుక నీ చేతి లోపల లేదు, మరణము నీ చేతి లోపల లేదు అన్నప్పుడు మధ్యది మాత్రం నీ చేతిలో ఉంది అనుకుంటుందో పొరపాటు. ఉన్నట్టు నువ్వు భావిస్తున్నప్పటికైనా కానీ ఈ మధ్యలోది కూడా ఆ పరమాత్మని చేతి లోపలనే ఉన్నదన్నట్టు. మొత్తం మీద ఒక ఉదాహరణకి ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది అనుకోండి. ఆ పొలము మన మిత్రుడిది పొలము కొనుక్కున్నాడు అతను. మొత్తం మీద కొనుక్కున్న తర్వాత అంతా చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంది, అంతా ఏముండాలి అదంతా ఉంది. మొత్తం మీద తూర్పు పడమర దక్షిణ ఉత్తర హద్దులతో సహా అంతా ఫెన్సింగ్ మొత్తం ఫిక్స్ అయి ఉంది. అతడు మనకు చూపించడానికి తీసుకొని పోయాడు అనుకోండి. తీసుకొని పోయిన తర్వాత ఆయన చూపిస్తా ఉన్నాడు ఆ హద్దు నుంచి ఈ హద్దు వరకు, ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకు అని చెప్పేసి ఆయన మొత్తం చూపిస్తాడు. ఒక దగ్గర వెళ్ళడం మనకు చూపిస్తాడు అన్నట్టు. చూపిస్తుంటే 4 హద్దుల మధ్యలో ఉన్నది నాది అని చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకోవాలి కదా, ఈ హద్దుల మధ్యలో ఉన్నది 10 ఎకరాలు అంటే ఈ మధ్యలో ఉన్న భూమి ఎవరిది అని అడిగితే ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. హద్దులు చూపించిన తర్వాత ఆ హద్దు నుంచి ఈ హద్దు వరకు నాది అన్నప్పుడు మధ్యలో అది ఎవరిది అంటే ఎంత అర్థం లేని మాటనో. పుట్టుక నీ చేతిలో లేదు, మరణము నీ చేతిలో లేదు, రెండు కూడా నీకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు మధ్య జీవితం కూడా పుట్టుక ఎవడి చేతి లోపల ఉందో, మరణము ఎవడి చేతి లోపల ఉందో, మధ్య జీవితము కూడా ఆ పరమాత్ముని చేతిలోనే ఉంది. కాబట్టి నీవు బాగా ఆలోచిస్తే ఏది నీ చేతి లోపల లేదు అనేటువంటిది అవగతం అయిపోతుంది మనకు. గజేంద్ర మోక్షం తీసుకోండి, ద్రౌపది వస్త్రాపహరణం తీసుకోండి, రావణుడు సీతను అపహరించినటువంటి పరిస్థితి లోపల తీసుకోండి. వీళ్ళంతా సీత కానీ ద్రౌపది కానీ గజేంద్రుడు కానీ ఇలాంటి వాళ్ళంతా చేసిన భక్తి లోపల సంపూర్ణత ఉన్నది. కాబట్టి ఎవడికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం భగవంతుని మీద ఉంటుందో వాని భక్తి పరిపక్వత చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టు. అయితే భగవంతుని గురించి వెతుకుతూ నువ్వు పోవడం కాదు, నీ ప్రతి క్షణం జీవితం లోపల కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండడానికి వీలుంది. కాబట్టి సంపూర్ణ విశ్వాసంతో దేవుని స్మరించండి. మీ పని ఇంతే. కావలసినంత ఆ విశ్వాసం లోపల నుంచే బయటపడిపోతుంది. చాలా సందర్భాల లోపల మేము చెప్తాము, ఎటువంటిదంటే మనము నోట్లో తినడానికి అన్నం బుక్క పెట్టుకున్నాం అనుకోవడం, మొత్తం మీద ఆ బుక్క గొంతు వరకు పంపడమే మన పని. ఆ గొంతు తర్వాత కడుపు లోపలికి పోయినటువంటి అన్నము అది రక్తంగా మార్చటందు కొరకు నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, మాంసంగా మార్చటందు కొరకు నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, సప్త ధాతువులుగా మార్చిన నరాలు ఎముకలు ఏమీ మార్చే అవసరము బయట నుంచి నీకు ఉండదు అన్నట్టు. ఆ భగవత్ సృష్టి లోపల ఆ పొట్ట లోపలనే అలాంటి మిషనరీ అంతా యంత్రాలు అనేటువంటి చాలా అద్భుతమైన దివ్యమైన యంత్రాలు ఉన్నాయి. వాటన్నిటినీ అదే పచనం చేసి మురికి మలమూత్రాల ద్వారా పంపడము, రక్తాన్ని రక్తంగా చేయడము, మాంసాన్ని మాంసంగా చేయడము, ఆటోమేటిక్ ఎట్లయితే నువ్వు తిన్న అన్నము లోపల నుంచి తనకు తాను అన్నీ తయారైపోతున్నాయి. ఇంకొక ఉదాహరణ, ఒక బీజాన్ని తీసుకుపోయి పొలంలో వేసినావు అనుకో. మొత్తం మీద ఒక విత్తుని తీసుకొని పోయి పొలంలో పెట్టేసినావు, ఏదో ఒకటి చెట్టుని తీసుకొని పోయి బీజం పెట్టేసినావు అన్నట్టు. బీజం పెట్టేసిన తర్వాత నీ పని నీరు పోస్తూ ఉండడం అంతే. ఆ బీజంకు నీరు పోస్తూ ఉండడం అంతే నీ పని. ఆ తర్వాత అంకురార్పణ ఎట్లా జరగాల, ఆకులు ఎట్లా వచ్చేది, రెమ్మలు ఎట్లా తొడిగేది, ఆ రెమ్మలైన తర్వాత కొమ్మలు ఎట్లా,
ఆ తర్వాత పువ్వులు ఎట్లా, కాయలు ఎట్లా, పండ్లు ఎట్లా, నీతో సంబంధం లేదు దానికి. నీ పని అంతా బీజమును నాటి నీరు పోయడమే, నారు పెట్టి నీరు పోయడమే నీ పని. మిగతా అంతా నీ ప్రమేయం లేకుండానే నీవు చూస్తూ ఉండగానే ఆహ్లాదకరంగా అన్ని పనులు జరిగిపోతున్నాయి అన్నాడు. అది భూమి లోపల ఉండేటువంటి ఓషధి శక్తి, పొట్ట లోపల ఉండేటువంటి జఠర రసం ఇత్యాదులు ఏవైతున్నాయి కదా, తనకు తాను ఎట్లా తయారు చేసుకుంటున్నాయో, భూమి లోపల పంట కానీ పొట్ట లోపల అన్నం కానీ అన్నీ ఎట్లా తనకు తాను తయారైపోతున్నాయో, అట్లాగే సంపూర్ణ విశ్వాసముతో దేవుని యొక్క స్మరణ లోపల నీవు ఉన్నట్లయితే నీవు జీవితం ఏదైతుందో అనవసరమైన ఆలోచనలో మానతే తనంతకు తానే, అప్రస్తుత ఆలోచనలు, ఆ విశ్వాసం లోపల ఉండేటువంటి శక్తి ఏదైతున్నది కదా, వీటన్నిటిని తరిమి కొడుతూ ఉంటుంది అన్నట్టు. అనవసరమైన ఆలోచనలు కూడా ఆటోమేటిక్ మానిపోతాయి దాని నుంచి. అప్రస్తుత ఆలోచనలు కూడా ఇప్పుడు ఎందుకు లేనటువంటి భావం, అంతర్జ్ఞానం నీ లోపల ఉత్పన్నమైపోతుంది, అంతర్బోధన నీ లోపల ఉత్పన్నమైపోతుంది. మొత్తం మీద ప్రస్తుత కార్యాలు నిష్ఠతో ఎట్లా సాధించాలా, నిష్ఠ అనేటువంటి శక్తి కూడా నీకు ఉద్భవించడానికి అవకాశం ఉంది. కాలాన్ని వృధా చేయకూడదనేటువంటి ఒక అవేర్నెస్, ప్రజ్ఞ కూడా నీకు ఉద్భవించడానికి అవకాశం ఉన్నది. ఇవి అన్నీ కూడా తనకు తాను జరిగిపోతాయి ప్రపంచం లోపల. సంపూర్ణ విశ్వాసంతో దేవుని స్మరించడానికి ప్రయత్నం చెయ్యి. భగవద్గీతలో ఒక శ్లోకం వస్తున్నట్టు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యామంట. సంపూర్ణ విశ్వాసంతో ఎవడు నన్ను స్మరిస్తూ ఉంటాడో, చింతిస్తూ ఉంటాడో, అనన్యాశ్చింతయంతో అన్య ఇతరమైనటువంటి ఏ భావము లేకుండా సంపూర్ణమైనటువంటి భావము నా లోపల ఉంచి ఎప్పుడైతే నువ్వు నన్ను స్మరిస్తావో, అప్పుడు ఏ జనా పర్యుపాసత, ఎవరైతే ఈ రకంగా స్మరిస్తూ ఉంటారో, తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము నాతో కలిసి అభియుక్తమై ఉండేటువంటి నిత్యాభియుక్తానం, అటువంటి వాని యోగక్షేమం వహామ్యహం. అంటే యోగం అంటే వానికి ఏమి కావాలి అనేటువంటిది పొందింపజేయడము, క్షేమం అంటే ఏవి వానికి నేను ఇవ్వడం లోపల భక్తునికి క్షేమం ఉన్నదో భగవంతునికి బాగా తెలుసు. మనం కోరుకున్నటువంటి దాని లోపల క్షేమం ఉండకపోవచ్చు. హిరణ్యకశ్యపుడు చాలా కోరుకున్నాడు, కానీ క్షేమము లేనటువంటి కోరిక అన్నట్టు. మొత్తం మీద ప్రహ్లాదుడు ఏమీ కోరలేదు, సంపూర్ణ విశ్వాసంతో స్మరించాడు, చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి ఇక్కడ చెప్పబోయే సారాంశం ఏంటంటే, నీకు నువ్వుగా ఏం కోరుకున్నా అలా క్షేమం ఎంతవరకు ఉందో నీకు తెలియదు. సంపూర్ణమైన విశ్వాసంతో నీ ఉండే పరమాత్మ నామస్మరణ లోపల ఉంటే, యోగా అంటే నీకు ఏది కావాలో, ఏది ఇహపరాలకు శ్రేయస్కరమైనటువంటిదో భగవంతుడు నిర్ణయిస్తాడు. దాన్ని ఆ నిర్ణయించి ఇచ్చినది క్షేమకరమైంది నీకు ఇస్తాడు, క్షేమము లేనటువంటిది నీకు ఇవ్వకుండా కాపాడుతాడు. కాబట్టి నా చింత చేసేటువంటి వాని చింత నేను ఇచ్చేస్తా అనేటువంటి ఒక అష్యూరెన్స్ మనకు భగవద్గీత లోపల ఇచ్చాడు. భక్తులకు చరిత్రలంతా ఇట్లాగే ఉన్నాయి. కాబట్టి మీరు అనవసరమైన ఆలోచనలు మానేయండి, అప్రస్తుత ఆలోచనలు ఆపిపెట్టండి, ప్రస్తుత కార్యాల నిష్ఠతో సాధించండి, ప్రాణ సమాన కాలాన్ని వ్యర్థం చేయకండి, సంపూర్ణ విశ్వాసంతో దేవుని స్మరించండి. ఇది 5 సూత్రాల యొక్క బోధ. దాంతో పరిణామం ఏమైపోతుందంటే, సుఖము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, శాంతి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఆత్మశక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఆరోగ్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తర్వాత నీ లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ పవిత్ర లక్ష్యాల అన్నిటి కూడా నీకు సిద్ధించే అవకాశం ఉన్నది అని 5 సూత్రాలు మీ ముందుంచిన. ఇది మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.